హలో అండి. షీర్ కుర్మా ఇలా చేస్తే ఎన్ని గిన్నెలైనా కూడా తినేస్తారండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంత చేసినా కూడా సరిపోదు. ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది ఏ కొలతలతో మీరు చేసినట్లయితే. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, అలానే పుచ్చకాయ గింజలు, ఎండి ఖర్జూరం 2 టేబుల్ స్పూన్లు తీసుకుని నైట్ అంతా కూడా ఈ విధంగా నీటిలో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న వాటిని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. వాటితో పాటుగా చిరంజి గింజలు, అలానే కిస్మిస్, ఖర్జూరం కూడా వేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా ఒక ప్లేట్లో వేసుకున్నాను, చూస్తున్నారు కదా. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలానే ఒక 50 గ్రాములు సన్నటి సేమియాని తీసుకోవాలి 1 లీటరు పాలకి. ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత మనం తీసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాం కదా, వాటిని లో ఫ్లేమ్ మీద ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. నేతిలో మనం బాగా వేయించుకుంటే షీర్ కుర్మా అనేది రుచిగా ఉంటుంది. ఇలా అన్నీ వేసేసుకోండి. వేసుకుని మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకుని చక్కగా వేయించుకోండి. చూడండి, కాసేపటికి ఇవి బాగా వేగి కలర్ మారుతాయి అన్నమాట. ఎప్పుడైతే మనకి గోల్డెన్ కలర్లోకి వస్తాయో అప్పుడు మనం సేమియాను కూడా వేసి వేయించుకోవాలి. చూడండి, కాసేపటికి కలర్ మారాయి కదా. మనం తీసుకున్నటువంటి 50 గ్రాముల సన్నటి సేమియాను కూడా మనం వేసేసుకుని సేమియా కూడా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి, మరి ఎక్కువగా వేసుకోవద్దండి. సేమియా ఎక్కువగా వేసుకుంటే మనకి షీర్ కుర్మా అన్నది ముద్దలా అయిపోతుంది అన్నమాట. 1 లీటర్ పాలకి 50 గ్రాములు ఖచ్చితంగా సరిపోతుంది. ఇలా సేమియాను కూడా ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. ఇలా ఒక 3 నిమిషాల పాటైనా ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత తీసేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. సింపుల్గా చేసుకోవచ్చు. మనం డ్రై ఫ్రూట్స్ నైట్ నానపెట్టుకుని చక్కగా ఉంచుకుంటే మార్నింగ్ ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని త్వరగా చేసేసుకోవచ్చు అన్నమాట. సేమియా కూడా మనకి బాగా వేగిపోయింది కదా, తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకోండి. నేనైతే ఈ షీర్ కుర్మా తయారు చేయడానికి 1 లీటరు ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ అయితే తీసుకున్నాను అనమాట. ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ 1 లీటర్ తీసుకున్నాను అనమాట. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అదే గిన్నెలో మన పాలు కూడా పోసుకుని ఈ పాలుని 5 నిమిషాల పాటైనా మరిగించుకోవాలి. మనం ఇలా ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్తో చేసినట్లయితే మనకి చక్కగా మనకి జారేటట్టుగా వస్తుందన్నమాట. కన్సిస్టెన్సీ అన్నది కొద్దిగా తిక్కుగా కూడా ఉంటుంది. ఈ విధంగా కలుపుకుంటూ 5 నిమిషాల పాటు ఈ పాలని మరగనివ్వాలి. చూడండి, ఇలాగా చక్కగా పాలు మరిగిన తర్వాత మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలన్నమాట. పాలను మరగాలి, కాసేపు మరగాలి. ఇలా పాలు మరిగాయి కదా, ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి అనేది వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం. ఇలా వేసుకున్న తర్వాత ఈ పొడి అంతా కూడా పాలల్లో కలిసేటట్టుగా ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ సేమియాని కూడా వేసుకుని మనం ఉడికించుకోవాలి. మరి ఎక్కువసేపు సేమియా వేసిన తర్వాత ఉడికిస్తే మనకు ముద్దలా అయిపోతుందండి. చూసుకుని మీరు ఉడికించుకోవాలన్నమాట. ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసేయండి. వేసేసి ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోండి. చూడండి, ఇలాగా ఈ సన్నటి సేమియా చాలా త్వరగానే ఉడికిపోతుంది అన్నమాట. ఇలా సేమియా అంతా వేసి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా సేపు ఉడకనివ్వండి. మనకి సేమియా ఉడికిందా లేదని చెప్పి మనం గరిటెతో కొద్దిగా సేమియా బయటికి తీస్తే మనకి తెలిసిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే సేమియా మనకి ఉడికింది అని తెలుస్తుందో అప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ల పంచదార అన్నది వేసుకోవాలి. దీంట్లో స్వీట్ అన్నది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూడండి, 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకుని ఈ పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మనం మిల్క్ మేడ్ అన్నది వేసుకోవాలన్నమాట. ఒక పావు కప్పు వేసుకుంటే చిక్కగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది, చాలా చాలా రుచిగా కూడా ఉంటుందన్నమాట. ఇలా పంచదార పూర్తిగా కరగనివ్వండి. ఫస్ట్ పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఒక పావు కప్పు మిల్క్ మేడ్ అన్నది వేసుకోవాలి. మనకు అన్ని సూపర్ మార్కెట్లో కూడా ఇప్పుడు దొరుకుతుందండి ఇది. స్వీట్ అన్నది మీరు చూసుకోండి, మీకు ఎంతైతే మీకు స్వీట్ సరిపోతుందో అంత మీరు స్వీట్ అన్నది చూసుకుని మీరు వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఒక పావు కప్పు వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత అంతా కూడా సేమియాలో కలిసేలా ఈ విధంగా కలుపుకోండి. సింపుల్గా చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో షీర్ కుర్మా అనేది. ఇలా మిల్క్ మేడ్ కూడా వేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నట్టయితే లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మనకి రుచికరంగా ఉండే షీర్ కుర్మా రెడీ అయిపోద్ది. వేడిగా ఇష్టం ఉన్న వాళ్ళు వేడి మీద తినొచ్చు, లేదంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఎన్ని గంటలైనా కూడా ఈ షీర్ కుర్మా అన్నది అస్సలు చిక్కపడదు. ఇలా చక్కగా జారేటట్టుగా ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఎన్ని గిన్నెలు పెట్టినా కూడా వద్దు అనకుండా తినేస్తారు, అంత బాగుంటుంది. వండిన వెంటనే కూడా అయిపోద్ది అన్నమాట. అంత టేస్టీగా ఉంటుందన్నమాట.
చూడండి చక్కగా ఇలా పల్చగా ఉండాలన్నమాట. ఎప్పుడైనా కూడా మనకి షీర్ కుర్మా అన్నది మీరు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూస్తున్నారా, చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంది. ఫుల్ క్రీమ్ అన్న మిల్క్తో తీసుకుంటే మనకి థిక్గా ఉంటుంది. మిల్క్ మేడ్ వేయడం వల్ల కూడా మంచి క్రీమీగా ఉండి తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది అన్నమాట. లేదు అనుకుంటే మీరు మిల్క్ మేడ్ వేయకపోయినా సరే పంచదారతో కూడా చేసుకోవచ్చు. అలానే వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.